నమస్కారం. నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో వరుసగా పదవుల పండుగ నడుస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ సర్కారు కొలువు తీరిన తర్వాత నుంచి వరుసగా ఎన్నికలు వస్తున్నాయి. మరోవైపు నామినేటెడ్ పదవులంటూ హడావిడి కూడా కనిపిస్తుంది. ఇది ఇలా ఉండగానే ఇప్పుడు 1 కాదు 2 కాదు ఏకంగా 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వచ్చే నెల చివరి నాటికి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలు 5 ఖాళీ కానున్నాయి. వీరందరూ కూడా బీఆర్ఎస్కు చెందిన వారే. వీరిలో మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, షేరి సుభాష్ రెడ్డి, ఎగ్గే మల్లేశం, ఎంఐఎంకు చెందిన ఇఫెండీల పదవీ కాలం మార్చి 29తో ముగియనుంది. ప్రస్తుతం అసెంబ్లీలో ఎమ్మెల్యేల లెక్కలను పరిగణలోకి తీసుకుంటే కాంగ్రెస్కు 4, బీఆర్ఎస్కు 1 దక్కే అవకాశాలున్నాయి. ఇందులో కూడా ఓ మెలిక ఉంది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్తో సిపిఐ పొత్తు పెట్టుకుంది. ఆ సమయంలో 2 ఎమ్మెల్సీ స్థానాలు ఇస్తామని కాంగ్రెస్ ఒప్పుకుంది. అయితే ఇప్పుడు ఆ రెండిట్లో ఒకటైనా ఇవ్వాలని సిపిఐ పట్టుపడుతుంది. అయితే ప్రస్తుతం జరుగుతున్న మండలి గ్రాడ్యుయేట్ టీచర్స్ నియోజకవర్గాల ఎన్నిక కౌంటింగ్ పూర్తయిన వెంటనే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కానుంది. దీంతో ఇప్పటి నుంచే ఆశావాహులు ప్రయత్నాలు చేస్తున్నారు. సిపిఐ నుండి మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర మాజీ కార్యదర్శి చాడా వెంకటరెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తుంది. పల్లా వెంకటరెడ్డి పేరు దాదాపుగా ఖరారైందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్లో సీట్లు ఎవరికి అనేది చివరి నిమిషం వరకు సస్పెన్స్గా కొనసాగుతుందని, అదే కాంగ్రెస్ విధానమని నేతలు చెబుతున్నారు. దీనిలో భాగంగా 3 సీట్లలో 3 ప్రధాన సామాజిక వర్గ నేతలకు ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లుగా పార్టీ ముఖ్య లీడర్ల ద్వారా తెలిసింది. 1 సీటు రెడ్డి, మరొకటి ఎస్సీ లేదా ఎస్టీ, మరొకటి బీసీలకు ఇచ్చే అవకాశాలున్నాయని సమాచారం. పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి భర్తీ చేసిన స్థానాల్లో ఎస్సీ ఎస్టీలకు అవకాశాలు రాలేదని వారు గుర్తు చేస్తున్నారు. దీంతో ఈసారి ఆయా వర్గాల నుంచి 1-2 సీట్లు దక్కడం గ్యారంటీ అని చెబుతున్నారు. మరొకటి బీసీలకు ఖాయంగా కనిపిస్తుంది. సీటు ఆశించే వారిలో అనేక మంది ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు పొంది ఓడిపోయిన వారు కూడా ఉన్నారు. దీంతో టికెట్ పొందని వారు తమ పరిస్థితి ఏంటని, వారికి టికెట్ ఇచ్చారు వారికే ఎమ్మెల్సీలు కూడానా అంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లుగా సమాచారం. కాంగ్రెస్ అధిష్టానంలోని కీలక లీడర్లు ఓడిపోయిన వారికి ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చేది లేదని స్పష్టం చేసినట్లుగా పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. దీంతో పోటీ తగ్గింది. పార్టీ యువతరానికి సీట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించినట్లుగా తెలిసింది. దీనిలో భాగంగా రెడ్డి సామాజిక వర్గం నుంచి ఇప్పటికే కార్పొరేషన్ చైర్మన్ పదవులు పొందిన వారు సైతం తమకు ఎమ్మెల్సీ కావాలని పట్టుబడుతున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు ఏ పదవి దక్కని పార్టీ మీడియా కమిటీ చైర్మన్గా రామ్మోహన్ రెడ్డి, ఎస్సీ వర్గం నుంచి అద్దంకి దయాకర్, సిద్ధేశ్వర్, దొమ్మటి సాంబయ్య, ఎస్టీల నుంచి రాములు నాయక్ ల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. గవర్నర్ నామినేటెడ్ కోటాలో ఇప్పటికే ముస్లింలకు ఇచ్చినందుకు మళ్ళీ ఆ వర్గాలకు సీటు ఇస్తారా అనేది పార్టీ ఆలోచించాల్సి ఉంది. పార్టీ భవిష్యత్తుకు యువత ముఖ్యమని భావించిన అధిష్టానం అదే కోణంలో ఇప్పటి వరకు బల్మూరి వెంకట్, అనిల్ కుమార్ యాదవ్కు పదవులు ఇచ్చారని, అదే విధానంలో సామా రామ్మోహన్ రెడ్డి, అద్దంకి దయాకర్ లాంటి వారికి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. ఈసారి అద్దంకి పదవి ఖాయమని తాజాగా పరిణామాలు చూస్తుంటే అర్థమవుతుంది. అయితే అద్దంకి సైతం పార్టీ కోసం ఎంతో కృషి చేస్తున్నారు కూడా. తన మాటలతో ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తుంటారు. ప్రభుత్వంపై ఏక వాళ్ళనివ్వకుండా చూసుకుంటారు. ఇవన్నీ కూడా ఆయనకు ఎమ్మెల్సీ అవ్వడానికి ప్లస్ పాయింట్స్గా మారతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అదేవిధంగా ఇంకో పేరు కూడా వినపడతా ఉంది. సామా రామ్మోహన్ రెడ్డి కూడా ఈ పదవి రేసులో ఉన్నారు. ఆయనకు కూడా మెరుగ్గా అవకాశాలు ఉండేలాగా కనపడుతున్నాయి. మరి పార్టీ ఎవరికి పదవులు ఇస్తుందో వేచి చూద్దాం.